చూడండి అమ్మ, గోకరకాయ మంచిగా ఫ్రై అవుతుంది కదా. చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. సరేనా, ఇప్పుడు మనము ఉప్పు కారం అన్నీ వేసుకుందాము. ముందైతే అంకుల్కి కాఫీ పోసేస్తున్నాం, అది డికాషన్ పోసేస్తున్నాం. సరేనా, ఇగో చూడమ్మా, ఇప్పుడైతే కాఫీ కలిపిస్తుంది. మస్తు చల్లగా ఉంది కాఫీ, కలపాల్సిందే. కనిపిస్తుందా కాఫీ ఎక్కువ ఇష్టంగా తాగుతుంది ఇంట్లో. కాఫీ పొడి ఇగో డాడీ, ఇగడ పెట్టిన జర కలుపుకో. ఇప్పుడైతే కూరలో ఉప్పు కారం వేసేద్దాము. గోకరకాయ కర్రీ, టమాటా కూడా వేసేస్తున్నా. మంచిగా మగ్గుతుంది ఇట్లా వేస్తే. మంచిగా కలుపుకొని మూత పెట్టేద్దాం. ఓకేనా, మూత పెట్టేద్దాం. ఇప్పుడు నార్మల్గా పెట్టుకోవాలి, మంట పెద్దగా పెట్టద్దు, చిన్నగా పెట్టద్దు, నార్మల్ మీడియం పెట్టుకుంటే చాలు. మూత పెట్టేసి అది అవుతుంటుంది. ఇగో నాకు కూడా పాలు పోసేసుకుంటుంది. ఇంకా మా మన్వాడు ఈరోజు లేట్ లేచిండు, ఆయన మొహం కడుక్కుంటాడు. నాకు కూడా పాలు పోసేసుకున్నా. పాలు చూడండి మంచిగా మగ్గిపోయింది. టమాటా ఉప్పు కారం వేసినాం కదా, మంచిగా మగ్గింది కదా. మనం కొంచెం ఇట్లా కలిపినాం అనుకో, టమాటా అంతా మిక్స్ అయిపోతుంది. మనం వాటర్ వేయలేదు, చూసిరా, అసలు వాటర్ వేయలేదు. మంచిగా మగ్గిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా మొత్తం టమాటా అంతా మగ్గిన తర్వాత మనం వాటర్ కావాలంటే మన ఇష్టం వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసిన దాన్ని తగ్గట్టుగా మనకు వాటర్ కావాలన్నా వద్దా చూసుకొని వేసుకోవాలి. చూసిరా, టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాం కొంచెం. సరే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక 5 minutes అయిందనుకో ఉడికిపోతుంది కూర. సరేనా, చూడండి మంచిగా మగ్గిపోయింది. చూసిరా, మంచిగా అవుతుంది టేస్ట్. ఇది గోకరకాయ కదా, అన్నంలకు, కూర, అదేంటి రొట్టెకు, చపాతీకి, జొన్న రొట్టెకు అన్నిటికీ బాగుంటుంది ఇది. సరేనా, అయిపోయింది. ఇప్పుడైతే పొయ్యి ఆర్పేసుకుందాం. ఓకేనా, అయిపోయింది. ఓకేనా అండి, చూడండి మీరు కూడా ఇట్లా చేసుకొని చూడండి, మంచిగా టేస్ట్ ఉంటుంది. ఇలా మనం ఏమీ వేయలేదు, ఉప్పు కారం పసుపు నూనె ఉల్లిగడ్డ గోకరకాయ టమాటా వేసినాం, ఏమీ వేయలేదు ఇంకా మసాలాలు ఇట్లా, అందుకే ఇంత చెప్పిన మళ్ళీ. ఓకేనా, మీరు ఒకసారి చేసుకొని చూడండి ఎట్లుందో. అంటే మీరు కూడా చేసుకుంటారు గోకరకాయ, అందరు చేసుకుంటారు, కానీ మా టేస్ట్ ఎట్లుందో ఒకసారి ట్రై చేయండి అమ్మా. బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొట్టండి. బాయ్ అమ్మా.